అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి యొక్క రివ్యూ తర్వాత గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండడానికి అవకాశం లేదనేటువంటి విషయంలో నిన్న కార్పొరేషన్కి అదేవిధంగా పేపర్ మిల్కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఇష్యూని ట్యాకిల్ చేస్తున్నారు. పేపర్ మిల్ అనాదిగా గతంలో కూడా మీకు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వ అధికారులే పేపర్ మిల్ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్, దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే వీళ్ళు అద్భుతంగా చేస్తున్నారు అని 2 సందర్భాల్లో వాళ్ళకి మెడల్స్ కూడా ఇచ్చారు. ఎవరన్నా మాట్లాడితే పేపర్ మిల్ గురించి బ్లాక్మెయిల్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశం ఉంది. ఇదొక ప్రధానమైనటువంటి కారణం. ఎవరు రాజకీయ పక్షాలు సాధారణంగా స్పందించో, ఏం జరుగుతుందో రాజకీయ పక్షాలకు కూడా తెలుసు. ఆయన పెద్ద మనసుతో ఆయన డైనమిక్ లీడర్గా ఈ అంశాన్ని రేజ్ చేయడం, ఏదైతే రాజమండ్రిలో ఎస్టిపిటి ప్లాంట్స్ అధికంగా కావాలి, దానికి సంబంధించి ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. ఇది దేంతో నిర్మాణం జరుగుతుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాజమండ్రికి 1600 కోట్ల రూపాయలు గోదావరి ఏ విధమైన కాలుష్యం కలవకూడదు అనే ఉద్దేశంతో 1600 కోట్లు సంవత్సరానికి ₹1 చొప్పున 4 సంవత్సరాలకి 400 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. దానిలో 100 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీకు ఆ నోట్ నేను ఇస్తాను. ఇది గత అనేక సందర్భాలుగా పుష్కరాల్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చా. ఇప్పుడు పుష్కరాల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతాం, అవసరమైతే కేంద్రం దగ్గరికి కూడా వెళతాము అని అన్నారు. దానిలో అలానే మన కలెక్టర్ గారు నేను రైజ్ చేసిన తర్వాత దీన్ని మన గౌరవ పార్లమెంట్ సభ్యులతో కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు పుష్కరాల్లో పొల్యూషన్, గోదావరిలో పొల్యూషన్ దృష్ట్యా జలశక్తి మంత్రిని మీరు 300 కోట్లు అడుగుతారా, 400 కోట్లు అడుగుతారా, 1600 కోట్లు ఇస్తా అన్నారు, ఎంత అడుగుతారు అనేది ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి వారు పిఎస్ అండ్ కమిషనర్ తేజ గారికి పంపించాను, దండే గారికి పంపించాను, అలానే మన సివిల్ సప్లై మంత్రి గారికి కూడా పంపించడం జరిగింది. నేను పంపించిన సర్క్యులరు ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామో అది మీ అందరికి కూడా ఇప్పుడు నేను సర్క్యులేట్ చేస్తాను. అంటే పుష్కరాల్లో కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఆల్రెడీ గోదావరి పొల్యూషన్ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనే విషయం మీ అందరికి కూడా ఆ నోట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీన్ని నిన్న కమిషనర్ గారికి మరొకసారి గుర్తు చేశాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన సురేష్ గారి MOUD నుంచి జలజీవన్ మిషన్ మంత్రి దగ్గర ఉంది, రిక్వెస్ట్ చేయాలి. చాలా స్పోర్టివ్గా మన డిప్యూటీ సీఎం గారు ఈ అంశాన్ని ప్రస్తావించి నేను అవసరమైతే కేంద్రానికి వెళ్తానని అన్నారు కాబట్టి వారికి ఈ విషయాన్ని నేను సెలవిస్తూ
మీ దగ్గర నేను ఇది ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. గమనించిన విషయం 294 గ్రామాలు డెవలప్ చేయాలి మనం పుష్కరాలకు. 294 అవన్నీ పంచాయతీరాజులో ఉన్నాయి. వారు ఆల్రెడీ ఒక మోడల్ ఘాట్ని కట్టాలని, విఐపి ఘాట్ని, అది మునుకూడలి, దాన్ని ఒకటి కట్టండి అని వారు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మునుకూడల్లో ఘాట్ కట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ 294 గ్రామాలు వారు ఎన్ఆర్ఈజీఎస్కి మనకి ఒక ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు 10,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. పేరు మార్చారు, రామ్జీ అని. 10,000 కోట్లు వస్తున్నాయి. మన రాజమండ్రి పార్లమెంటుకి ఈ రామ్జీ నిధుల్ని ఎక్కువగా మీరు కేటాయించాలి. ఈ 294 గ్రామాలు పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయాలంటే 10,000 కోట్లు వాడికి జాబ్ హోల్డర్స్ ఒక 6,000 కోట్లు పోతే ఇంకా 4,000 కోట్లు ఉంటాయి. ఈ 4,000 కోట్లు ఒక 500 కోట్లు. ఈ 4,000 కోట్లలో ఒక 500 crores. ఇది నేను సమావేశంలో చెప్తున్నాను, ఇప్పుడు తమరి ద్వారా కూడా చెప్తున్నా. ఓ 500 crores అయితే ఈ 294 గ్రామాల్లో కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మొన్న ఒక 100 కోట్లు వారు హామీ ఇచ్చారు. 100 కోట్లు వారు హామీ ఇచ్చారు. దాంతో ఒక ఎస్టీపీ కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 500 కోట్లతో ఈ 294 గ్రామాలు, అలానే ఇది అలానే వారికి సాక్షి అని ఒక స్కీమ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లు అడిగారు. ఆ 2,000 కోట్లలో కూడా ఈ గ్రామాలకి 2,000 కోట్లలో ముఖ్యమంత్రి గారు అలానే మన పవన్ కళ్యాణ్ గారిగా మాట్లాడి పుష్కరాలకు సుందరవంతంగా తయారవ్వాలంటే ఈ సాక్షి అనేటువంటి స్కీమ్లో ఉన్న నిధులు కూడా వాడాలనేది నా అభిప్రాయం. మూడోది, ఒక స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అది ఏం చేస్తున్నారంటే, మూడో స్కీమ్ ఏంటి మనం ప్రస్తావిస్తున్నాం, సాక్షి కాకుండా ఇంకొకటి, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమే. సిఆర్పి రోడ్స్ దాన్ని కూడా మన గవర్నమెంట్ ఓన్లీ రాయలసీమ, ఓన్లీ ఉత్తరాంధ్ర జిల్లాలు, పూర్వోదయ. అంటే రాజకీయ నాయకులు గుర్తుండవలసిన విషయాలు మీకు గుర్తున్నాయి. మా వాడు రోజు మాట్లాడతాడు, మర్చిపోయాడు, నాకు జ్ఞాపక శక్తి తగ్గింది. ఈ పూర్వోదయ అనే స్కీము ఈ 2 చోట్లకే పెడుతున్నారు. అంటే మనం చాలా అభివృద్ధి చెందిన జిల్లాలని, మనకు అభివృద్ధి అంటే వేసిన రోడ్ నెక్స్ట్ ఇయర్ పోతాయి. మన ఎందుకు అభివృద్ధి అంటే వర్షాలు లో లెవెల్ ఏరియా ఏమంటారు దాన్ని, మా మంత్రి గారు పెట్టినందుకు వారిని కూడా నేను అభినందిస్తున్నాను. దానికి సంబంధించి మూడోది, మోడీ గారు ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి, ఎలక్టెడ్ ప్రధానమంత్రి చేయనన్ని రోజులు వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ సందర్భంలో రేపు వారి పేరున దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన అన్ని నగరాల్లోనే కాదు, పట్టణాల్లోనే కాదు, వారి తరపున పూజలు జరుగుతాయి. రాజమండ్రిలో జరుగుతాయి. ఈ 12 సంవత్సరాల యొక్క కార్యక్రమం, 12 సంవత్సరాల యొక్క కార్యక్రమం సందర్భంగా ఆల్రెడీ ఎవరెవరు ఏ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టాలి. రేపు 5వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలి.
ఇది అన్ని చోట్ల చేశారు. నేను వెళ్ళిన చోట ఒక గోవుతో కూడా పూజ చేయించాను. దేశంలో ఎక్కడ జరగలేదు. అది కొవ్వూరుపాడు అనే విలేజ్లో గోమాతకు కూడా పూజ చేశారు. అంటే భూమికి గోమాత భూమాత. ఇందులో ఈ పర్యావరణం దాంట్లో భూమిని రక్షించాలని ఉంది. గోవు భూమిని రక్షిస్తుంది, భూమిని సారవంతం చేస్తుంది. సూర్యుడు యొక్క కిరణాలని ఆ మోపురంలో తీసుకుని మనకి ఆక్సిజన్ ఇస్తుంది గోవు. అంటే వాతావరణానికి గోవికి అంత అవినాభావ సంబంధం ఉంది. దానికి కూడా మా వాళ్ళు మొన్న 5వ తేదీన పూజ చేయించారు. గోపాలపురం అసెంబ్లీలో కొవ్వూరుపాడు అనే విలేజ్లో చాలా చక్కగా చేయించారు. అన్ని గ్రామాల్లో ఆ రోజు ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని అనుసరించి మొట్టమొదట తాళపూడి, పక్కిలంక, వేగేశ్వరపురం, గోపాలపురం, అన్నదేవరపేట, అలానే కొవ్వూరుపాడు. మళ్ళా నెక్స్ట్ డే టూర్కి వెళ్ళాను. రామచంద్రపురం నగరం, అలానే వెల్ల కాకుండా ఇంకో 3 గ్రామాల్లో మొక్కలు పాతాం. ఈ విధంగా కార్యకర్తలు అందరూ చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పర్యావరణకి మోడీ గారికి అంత అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా అన్ని జిల్లాల్లో కూడా జూన్ 5న ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. జూలై 11, 12 రాష్ట్ర స్థాయి పత్రికా సమావేశాలు. ఇందులో ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్స్, అలానే కేంద్ర ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్స్ రెండూ కలిపి చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, అలానే కేంద్రం నుంచి వచ్చిన ఒక మంత్రి గారు ఇద్దరు కలిసి మాధవ్ గారు జూన్ 11, 12 పత్రికా సమావేశాలు ఉంటాయి. అలానే అన్ని జిల్లాల్లో కూడా 13, 14, 15 జూన్ ఈ సమావేశాలు ఉంటాయి. ప్రతి జిల్లాలో అప్పుడు మేడం గారు వచ్చి రేపు 11వ తేదీన పత్రికా ప్రతినిధుల సమావేశం ఉంటాయి. 12 పెట్టారు. అలాగే 13వ తేదీన ప్రతి జిల్లాలో కూడా 500 మంది ప్రతిష్ట వ్యక్తులు కలవాలి. మండల వారీగా వివిధ రంగాల నుండి ప్రముఖులు పేర్లు తీసుకోవాలి. నేను మొన్న వెళ్ళినప్పుడు మోడీ గారిని వెళ్ళినప్పుడు వెల్ల గ్రామంలో మందు ఇచ్చేవారిని కలిశాను. కలిసి మోడీ గారు ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏ విధంగా నేచర్ క్యూర్ కానీ ఆయుర్వేదాన్ని కానీ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారని వారికి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి మండలంలో ప్రతి టౌన్లో కలిపి 500తో ప్రతిష్ట వ్యక్తులు జూన్ 8 నుంచి 14 వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారు. దీంట్లో మొక్కలు నాటే కార్యక్రమం మళ్ళా వేయాలి, స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. ప్రగతి పాదయాత్ర అంటే ఒక నేషనల్ హైవే, ఇప్పుడు మనకి రాజమండ్రి నుంచి 6 రైల్వే లైన్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ప్రగతి పాదయాత్ర. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో నిర్మించిన ఒక ప్రాజెక్ట్ని సందర్శించాలి. ఆ విధంగా కొవ్వూరులో పోలవరం నుంచి కొవ్వూరు దాకా ఒక నేషనల్ హైవే వేస్తున్నారు. ఇలాగా మన వెస్ట్ గోదావరిలో 4 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒక పార్ట్లో 5 నేషనల్ హైవేస్ ఓన్లీ వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. వాటిని సందర్శించే ఏర్పాటు. ఇలా ప్రగతి పదంలో పాదయాత్ర కనీసం దానికి కూడా సంఖ్య పెట్టారు. ప్రతి జిల్లా కేంద్రంలో 300 మంది ఎంపిక చేయాలి, పార్టీ ఎంపిక చేస్తుంది. అలానే 16, 17, 18 ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 3 రోజుల పాటు ప్రజా సంక్షేమ శిబిరాలు నిర్వర్తించాలి. అందులో ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ నయా వందన, పిఎం సూర్యఘర్, పిఎం స్వనిధి, లక్పతి దీది, విబిజీ రామ్ జీ పథకాలను రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ విధంగా 16, 17, 18న సేంద్రీయ వ్యవసాయ కార్యశాల జిల్లాకు ఒకటి నిర్వర్తించాలి. ఇందులో మేము మాట్లాడాం, ఈ జిల్లాలో ఎవరెవరు సేంద్రీయ వైద్యం చేస్తున్నారు, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళని పిలిపించడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వారికి వివరించడం కిసాన్ మోర్చా ద్వారా చేయమన్నారు.
మోడీ ప్రభుత్వ విజయాల గురించి ఒక ఎగ్జిబిషన్ కూడా 19, 20, 21, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 ప్రతి మండలంలో కార్యక్రమాన్ని సామాజిక సంస్థలతో కలుపుకుని కార్యక్రమం చేయమన్నారు. ఈ విధంగా ఈ 3 అంశాలని తెలియజేయడం కోసం మీతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన, వారి శాఖతో ఎంత అభివృద్ధి చేయొచ్చు, అలానే కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏం చేయాలి. నెంబర్ 2, ఈ ఫుడ్ కమిటీ మీటింగ్ అనేది చిన్న విషయం కాదు. ఇప్పటికీ ఇంకా ఆ బియ్యం అమ్మేస్తున్నారు, దాని మీద విజిలెంట్గా ఉండేటువంటి కార్యక్రమం. నెంబర్ 3, మోడీ గారి యొక్క 12 సంవత్సరాలు. ఇప్పుడు భారతదేశంలో నెహ్రూ కొద్ది కాలం అంటే 47 నుంచి 53 వరకు నెహ్రూ ఎలక్టెడ్ ప్రధాని కాదు, ఆయన నామినేటెడ్ ప్రధాని, గాంధీచే నియమింపబడినటువంటి ప్రధాని, తర్వాత ఎలక్టెడ్. ఈ ఎలక్టెడ్లో ఈయన అత్యధికమైన డేస్లో ఉన్నారనేటువంటి విషయం అదే సందర్భంగా తీసుకున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది. ధన్యవాదాలు. అసలు మీకు పట్టణాల్లో కానీ మండలాల్లో కానీ ఎంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారంటే 35 మంది ఉన్నారు. మనకున్న మండలాలన్నీ 600. అదే చెప్తున్నా, 35 మంది ఉన్నారు. మన వారు చెప్పింది చాలా మంచి ప్రశ్న. అంటే ఇది ఇందులో నేను అడిగినప్పుడు ఆరోగ్యాన్ని కాపాడాలంటే మామిడి పళ్ళు పచ్చగా నాలాగా నలుపు కాదు వచ్చేస్తుంటే అవి కొనుక్కుంటే విరేచనాలు అవుతాయి. దాన్ని ఏం పెట్టి ముగ్గేస్తున్నారు? ఇవేమి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ మన కమిషనర్ గారు ఈ మధ్యన కొన్ని చేశారు, మీరు గమనించారు లేదు. 3-4 రోజులు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని రోజు మిల్క్ కూడా దొరికారు. ఈ యొక్క స్వీట్ షాపు మన దేవి చౌక్లో ఉన్న వాళ్ళ స్వీట్ షాప్ కూడా దొరికింది. ఇలా 15-16 స్వీట్ షాపులు దొరికినాయి. మీ యొక్క ఆలోచన నేను తప్పకుండా ఏకీభవిస్తాను. అవసరమైతే మా మంత్రి గారిదే ఇది మరి ఈ పోస్టు. మరలా నేను ఒక క్వశ్చన్ దీని మీద వేస్తాను. ధన్యవాదాలు.